UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ఈ కూల్చివేత పనులు చేపట్టింది. ఇక ఈ వ్యవహారంపై నాగార్జున స్పందించారు. ఈ కూల్చివేతలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇదే క్రమంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జరిగిన కూల్చివేత చట్ట విరుద్ధంగా లేదా తప్పుడు సమాచారంతో జరిగిందని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆ భూమి పట్టా భూమని, అది పూర్తిగా ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసిందని, ఇక కోర్టు కేసులో ఉన్నప్పుడు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని నాగార్జున స్పష్టం చేశారు. ఈ సమయంలో ఈ కూల్చివేతల వెనుక ఓ కీలక మంత్రి ఉన్నారంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ప్రధానంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఓ కీలక మంత్రి ఉన్నారని అంటున్నారు. మాదాపూర్లోని తుమ్మిడి చెరువును ఆనుకుని నాగార్జున ఈ నిర్మాణం చేపట్టారని ఇటీవలే ఆయన సీఎం రేవంత్ కు లేఖ కూడా రాసినట్లు చెబుతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారని లేఖలో పేర్కొన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాయడంతో పాటు హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రాకు సదరు మంత్రి కీలక సమాచారం ఇచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా ఫోటోలతో సహా పలు ఆధారాలు కూడా ఇచ్చారని అంటున్నారు. దీంతో ఈ ఆధారాలపై విచారణ జరిపిన అనంతరం హైడ్రా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఎవర కీలక మంత్రి, ఏంటా లేఖ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తొమ్మిడికుంట చెరువుకు ఇంకోవైపు ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నారు. ఇదే సమయంలో చెరువు స్థలంలో అక్రమంగా బోర్లు వేసిన వారిపై కూడా అధికారులు కొరడా జడిపిస్తున్నారు. ఈ బోర్ల ద్వారా ట్యాంకర్లతో సిటీలోని నీటిని అమ్ముకుంటూ దందా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అక్రమ బోర్లను తొలగించేందుకు హైడ్రా అధికారులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.